చేరాల నియోజకవర్గంలోని వాడ్రేవు, రామాపురం బీచ్లలో ఎమ్మెల్యే మాలకొండయ్య ఆదివారం పర్యటించారు. బీచ్లలో వలస ప్రమాదాలను అరికట్టేందుకు అమలు చేస్తున్న నూతన ఆంక్షలపై పర్యాటకుల నుండి అభిప్రాయ సేకరణ జరిపారు. పర్యాటకులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని వాడ్రేవు, రామాపురం, కటారివారిపాలెం, పుట్టసుబ్బయ్యపాలెం బీచ్లలో ఆంక్షలు అమలు చేస్తున్నామని పర్యాటకులు సహకరించాలని ఎమ్మెల్యే కొండయ్య కోరారు. తప్ప సముద్రం చూడం కాబట్టి అక్కడ రోడ్ కూడా డబుల్ రోడ్ చేపిస్తాను. ఆల్రెడీ శాంక్షన్ చేశాను. రోడ్ డబుల్ రోడ్ చేపిస్తాను. ఇవన్నీ కూడా చేస్తున్నాం. నిర్ణయం ఇవాళ చాలా స్వేచ్ఛగా నేను చీరాల నియోజకవర్గంలో లేకుండా ఏ నియోజకవర్గంలో ఏదైనా పని మీద వెళ్ళినా కూడా ఇవాళ ధైర్యంగా ఈ బీచ్ ఏరియాలో ఏ రకమైన సంఘటన లేదు, జరగట్లేదు కాబట్టి నేను హ్యాపీగా ఉండగలుగుతున్నా బయటికి వెళ్ళి. అదే నేను గెలిచిన దగ్గర నుంచి కూడా ఒక 4-5 రోజులైతే నేనే అంటే నా మైండే సరిగ్గా లేదు. ఏం చేయాలి, వీళ్ళని ఎలా చేద్దాం, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో అవన్నీ కూడా నేను సక్రమైనటువంటి రూట్లో ఆలోచించాము. ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు ఈరోజు ప్రజల ప్రాణాలకు ముప్పు జరగకుండా ఇక్కడ ఆల్రెడీ కొంతమంది గజేతగాళ్ళని పెట్టడం జరిగింది. అలాగే కొంతమంది సివిలైజర్స్ అంటే ఊర్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది మన వాళ్ళు, మన పార్టీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఏదైనా ఒకవేళ పొరపాటు తెలియక వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే మీరు ఇలా చేయడానికి వీలేదనేటువంటి ఆలోచన. అలాగే బీచ్లో కూడా ఎక్కడైనా మందు తాగినట్టుగా కనపడ్డా, మందు తాగి మళ్ళీ సముద్రంలో దిగితే కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. భవిష్యత్తులో చీరాల్లో ఈ యొక్క టూరిజం డెవలప్ అవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప దీన్ని వేరే వాళ్ళు గిట్టినటువంటి వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు వేరే రకమైనటువంటి ప్రచారం కూడా నామే చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. నేను వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇందులో మీరు కానీ డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవడైనా కానీ ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎవరైనా ₹1 ఇచ్చినోడు ఉన్నాడంటే మీరేం చెప్తే చేస్తారు. కానీ ఈ ఊళ్ళో నోటికి ఏదొస్తే అది మాట్లాడే మనుషులు కొంతమంది ఉన్నారు. దయచేసి అది మార్చుకోమని చెబుతున్నా. మీరు అలాంటి పరిస్థితి కానీ కాకపోతే మీరు ఇబ్బంది పడతారన్న కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.